హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాయి రోనక్, నేహ హీరో హీరోయిన్లుగా, ఉదయ్ కిరణ్ గారి నిర్మాతగా, సురేష్ గారి దర్శకత్వంలో నవంబర్ 19న మన ముందుకు రాబోతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీయే చలో ప్రేమిద్దాం. మరి చలో ప్రేమిద్దాం సినిమా గురించి బోల్డ్ అండ్ అప్డేట్స్ ఇవ్వడానికి సినిమా టీం మనతో ఉన్నారు. అండ్ డైరెక్టర్ సురేష్ గారు, హీరోయిన్ నేహ అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ గారు. వీళ్ళ ముగ్గురు సినిమా గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇవ్వబోతున్నారో వాళ్ళ మాటలోనే విందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హాయ్. సో ఇంటర్వ్యూకి బిఫోర్, అంటే మీన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు మనం ఒక చిన్న ఇది కంప్లీట్ తెలుగులోనే మాట్లాడాలి. అయిపోతుందేమో మీ హీరోయిన్ ముందే చాలా తెలుగు మీ హీరోయిన్ చాలా ఫాస్ట్ అండి, తెలుగు నాకన్నా బాగా మాట్లాడారు. ఎప్పుడూ నా చంటి సినిమా చూసిందంటే తెలుగు ఇండస్ట్రీ మీద ఎంత గ్రిప్ ఉంది అమ్మాయికి. సార్ ఫస్ట్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను కిరణ్ గారు. సినిమా ఇండస్ట్రీలోకి బిజినెస్ చేయడం, అంత బిజినెస్ పీపుల్ అంతా కూడా కొంతమంది వచ్చి ఇప్పుడు ఒక యంగ్ లవ్ స్టోరీస్, యంగ్ కపుల్ సినిమాలు చేస్తూ ఉన్నారు. మీరు సక్సెస్ఫుల్ గా 3వ సినిమాకి వచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫిక్స్డ్ గా ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ రన్ చేద్దాం ఫిక్స్ అయిపోయినట్లున్నారు కదా? పక్కన. సో చలో ప్రేమిద్దాం ఎలా ఉండబోతుంది సార్? థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ఐ థింక్ దీనికి ఎగ్జాంపుల్ అంటే ఐ థింక్ గులాబీ లైక్ దట్ ఆ ప్యాటర్న్ లో తీసుకున్నారు. సో ఫుల్ ఫ్యామిలీ కామెడీతో కలిపి లవ్ థ్రిల్లర్. వెరీ నైస్. గులాబీ సినిమా మీ హీరోయిన్ కి చూపించారా? చూసావా? లేదు, చూడండి, ఫస్ట్ గా చూడండి, చాలా బ్యూటిఫుల్ ఫిలిం. ఓకే సరే. నేను అబ్జర్వ్ చేస్తున్నాను డైరెక్టర్ గారు ఇందాకటి నుంచి, అంటే ఇవన్నీ పోస్టర్స్ ఇవి చూస్తూ ఉంటే మీరు ప్రతి పోస్టర్ లో ఏదైనా థీమ్ మిక్స్ చేశారా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బికాజ్ అది చూస్తేనేమో చాలా సౌత్ ఇండియన్ డ్రెస్సింగ్ లో చాలా ట్రెడిషనల్ గా ఒక క్యూట్ గర్ల్ కూర్చొని ఉంది. ఇక్కడ లవ్ ఓకే, ఈ బ్లడ్ ఏంటది? ఈ హ్యాండ్స్ బ్లడ్ అది సినిమా చూస్తే తెలుస్తుంది. బిఫోర్ దట్ నేను అది ముందుకి రివీల్ చేస్తే ఏముండదు. హీరోయిన్ మొత్తం చెప్పేసింది. నాకు తెలుసా, నేను ఆల్రెడీ దానికి ముందే చెప్పాను, సినిమా గురించి ఏం చెప్పకు, క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్ గా చెప్పని చెప్పాను ముందే. డెఫినెట్లీ సార్ మాట్లాడలేదు. నాకేం చెప్పిందంటే, మా డైరెక్టర్ గారు నాకేం చెప్పొద్దని చెప్పారండి, నేను మీకు చెప్పేస్తాను, చెప్పలేదని చెప్పండి అని చెప్పాను. సో తినని ఎందుకు చూస్ చేసుకున్నారు హీరోయిన్ గా నేహాని? నేను చాలా మంది చూశాను. బిఫోర్ దట్ చాలా మంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాను. బట్ ఎవరు నాకు కనెక్ట్ కాల. క్యారెక్టర్ కానీ నాకేంటంటే క్యారెక్టర్కి ఇన్నోసెన్స్ ఉండాలి, మిస్చియస్నెస్ ఉండాలి, అట్రాక్టివ్నెస్ ఉండాలి, అండ్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలగాలి. మల్టిపుల్ ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. వాటిని చాలా మంది చూసాం. నాకు డెఫినెట్ గా ఉంటాయి. అండ్ బిఫోర్ దట్ తన టిక్ టాక్ అట్లా ఫాలో అయ్యాను, ఎక్కువ చూశాను వాటిలో. తను డిఫరెంట్ చేసేది. అంటే టిక్ టాక్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అలా చూస్తూ కలర్ నిలుచుకుంది ఒక టిక్ టాక్ లో. తను గుర్తుందో లేదో నాకు తెలియదు. అది చూశాను నేను, తను బాగా చేస్తుంది అనిపించి అప్పుడు పిలిచి ఆడిషన్ చేసాం. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడింది ఇది ఆడిషన్ చేసినప్పుడే తెలుగు డైలాగ్స్ చెప్పడానికి. ఇంగ్లీష్ హిందీలో చెప్తాను, లేదు నాకు తెలుగులోనే చెప్పని ప్రాక్టీస్ చేయించి సీన్స్ చేయించాను. బాగా చేసింది. దెన్ ఇమ్మీడియట్గా తను బాగుందని చెప్పని తీసుకున్నాను. సో మీరు వచ్చాక అడిగారు టిక్ టాక్ లో ఒరిజినల్ బాడీ అడిగాను, లేదు ఒరిజినల్ చెప్పింది, నేను అడిగాను. బట్ ఏంటంటే మనకు తెలిసిపోతుంది అది గ్లిజర్ అనేది. అంటే సింగిల్ షాట్, అది సింగిల్ షాట్ కాబట్టి 100% గ్లిజర్ కాదని నాకు అడగకపోతే తెలుసు అది. అందుకనే డెఫినెట్గా తను చేయగలను అనుకున్నాను. వెరీ గుడ్. సో అంటే మీరు సినిమాలో అంటే ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ ని చూపిద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీని పోర్ట్రేట్ చేయాలని అనుకున్నాను. అంటే అందరూ మామూలుగా లవ్ స్టోరీ అనగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నేను దానికి డెడ్ అగైనెస్ట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అందమైన అమ్మాయిల మీద ఎందుకు కలుగుతుంది? ఎందుకు నార్మల్ అమ్మాయిల మీద ఎందుకు కలగదు? యావరేజ్ ఉండే అమ్మాయి ఎందుకు కలగదు? నా దాంట్లో అది ఉండదు. క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టర్ని చూసి లవ్లో పడడం. ఆ లవ్ స్టోరీ కూడా నేను ఒక క్యారెక్టర్ బేస్డ్గా తీసుకెళ్ళిపోయా. అంటే దానికి ఎలా ఎమోషన్స్ బెండ్ చేయాలనేదే దాన్ని పెట్టే చేశాను నేను. అది మెయిన్ దీన్ని తీసుకున్నది అనమాట. దానికోసమే ఆర్టిస్టులు కూడా అలాగే చూజ్ చేసుకున్నాను. ఇద్దరిని మంచి బ్యూటిఫుల్ హ్యాండ్సమ్గా ఉండే బాయ్ని, అమ్మాయిని, బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిని చూజ్ చేసుకుని టీజర్ కూడా అదే అనమాట. అంటే నాకు ఇంకో డౌట్ ఉంది నేహ. సో హీరోయిన్స్ అవ్వాలనుకున్నప్పుడు ఈ మధ్య హీరోయిన్స్ ఏంటంటే గ్లామరస్ రోల్స్, లైక్ ఎక్స్పోజింగ్ టైప్ ఆఫ్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ. బికాజ్ ప్రతి హీరోయిన్ కూడా కమర్షియల్ హీరోయిన్ అవ్వాలని అనుకుంటుంది.
కమర్షియల్ హీరోయిన్ అన్నప్పుడు మస్ట్ గా ఉండాల్సిన గ్లామరస్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. వై దిస్? బికాజ్ ఐ లైక్ ది క్యారెక్టరైజేషన్. నాకు క్యారెక్టరైజేషన్ నచ్చింది. ఓకే, that's why like I like the characterization a lot and the variation undi like movie lo and full story lo chala variation undi like na character lo. So it was very challenging also. So that's why. ఓకే, అవును హీరోయిన్ చేత మీరు ఫైట్స్ చేయించారంటే ఏంటండి? ఫైట్ చేయించలేదు పాపం, Fight చాలా కింద పడింది. హీరో ఫైట్ చేసినప్పుడు లోపల ఈవిడ కొడుతున్నట్టు ఫీల్ అయిపోయిందంట. చాలా సార్లు కింద పడింది పాపం. ఇవన్నీ స్క్రాచెస్ అన్ని అదే తెలియకుండా ఎగరేసి ఉంటుంది కొడదామని పాపం. తని అయినా కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఇమ్మీడియట్గా షూట్లోకి వచ్చేది. ఏ రోజు పాపం దెబ్బల వల్ల మాకు షెడ్యూల్ డిలే కాలేదు. కానీ దాంట్లో విషయంలో మాత్రం తను అప్రిషియేట్ చేయొచ్చు. కొన్ని ఇబ్బందులు పెట్టింది, కానీ యాక్టింగ్ విషయాలు మాత్రం ఇబ్బంది పెట్టాల. అయ్యో మీరు చెప్పారు కదా సింగిల్ షాట్ వితౌట్ గ్లిజరిన్ టీయర్స్ అని, ఇంకా పిచ్చ క్లారిటీ వచ్చింది మా అందరికి. సార్ కిరణ్ గారు మీరు చెప్పండి, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక స్టోరీ చూస్ చేసుకున్నప్పుడు ఇవాళ జనరేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఒక సబ్జెక్ట్లో ఇది ఓటీటీకి ఎంత వస్తుంది, దీని మార్కెట్ డిజిటల్గా ఎంత వస్తుంది, హిందీ రైట్స్ డబ్బింగ్ రైట్స్ ఎంత వస్తాయి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటే గానీ ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాని తీసుకురావడం లేదు. బికాస్ వాళ్ళకి సేఫ్ గేమ్. సో మీరు అంటే మళ్ళీ అగైన్ గులాబీ లాంటి ఒక థ్రిల్లర్ని ఇన్వెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మేమంటే ఈ ఓటీటీ ఈ క్యాలిక్యులేషన్స్ అని ఆఫ్టర్ కరోనా టైంలో ఎక్కువగా ఇది ఆల్రెడీ మేము కరోనాకు ముందే కమిట్ అయి ఉన్నాం. సో స్టోరీ అంతా ఫిక్స్ అయి ఉన్నాము. 2019లో షూట్ స్టార్ట్ చేసాం. సో ఆ క్యాలిక్యులేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి, సినిమాని నమ్మాము. సో డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్తో సినిమా బాగుంటుందనే ఉద్దేశంతో తీసాం తప్ప ఈ క్యాలిక్యులేషన్స్ అప్పుడు లేవు. ఇప్పుడు నుంచి చేసే మూవీస్కి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్తాం. డైరెక్టర్ సురేష్ గారి మీద మీకు అంత ట్రస్ట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను ఇంతకుముందు ప్రీడ్ మూవీ చేసాను వరుణ్ సందేశ్ది, శ్రావణ్ ఇతని ఫ్రెండ్స్. సో జయంత్ గారి సినిమాలు రెగ్యులర్ చూస్తుంటాను నేను. సో ఆ టైంలో అతను చేసిన ఎఫర్ట్స్ వర్క్ను చూసి నమ్మేసి ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సో స్టోరీతో ఆయన ఇంప్రెస్ చేస్తారు. మరి డైరెక్షన్ అండ్ ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ చేసినప్పుడు మీరు ఇంప్రెస్ అయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్ సెట్స్ ఆర్ ఆఫ్ అంటే సెట్స్? ఫస్ట్ డైరెక్టర్ నేను కూడా ఇంతకుముందు ఫస్ట్ 2 సినిమాలు ఫస్ట్ డైరెక్షన్ తీశాను. బ్లాక్ అండ్ వైట్ ఒకటి డెబ్యూ డైరెక్టర్తో తీశాను, బ్రీడ్ కూడా డెబ్యూ డైరెక్టర్ తీశాను. కానీ ఈ సురేష్ ఏంటంటే యాక్చువల్గా ఇచ్చేటప్పుడు అలాగే ఆలోచించాం, భయపడ్డాము. కానీ మేకింగ్ అయిన తర్వాత చూస్తే మాత్రం వాజ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ని తీసాడు సినిమా అనమాట. కొత్త డైరెక్టర్గా ఏమీ లేదు. అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ కదా, చాలా ఫిలిమ్స్ కి వర్క్ చేసి ఉన్నారు. ఆఫ్ కోర్స్ జయంత్ గారి దగ్గర ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అయినట్టు. ఓకే, మీకు అంటే జయంత్ గారి దగ్గర మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీ డైరెక్షన్ లో ఎంతవరకు యూజ్ అయిందని మీరు అనుకుంటున్నారు? అంటే వర్క్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండింది మీకు? లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు అసలు. ఆ జయంత్ గారి ఇన్ఫ్లుయెన్స్ అసలు లేదు. ఓకే, టోటల్గా నా ఇన్ఫ్లుయెన్స్ నేను అనుకునేది తీశాను అంతే తప్పితే మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కాదు. జయంత్ గారు డెఫినెట్గా ఏంటంటే ఆయన దగ్గర వచ్చేసాను కాబట్టి లవ్ స్టోరీని మాత్రం డెఫినెట్గా ఆయన డీల్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆయనకి అది ఉంది. అలా చేయాలని ట్రై చేశాను. డెఫినెట్గా బాగానే వచ్చింది అనుకుంటున్నాను నేను. మన సాంగ్స్ కూడా చూసి పెట్టాడు మెసేజ్, సూపర్ ఉన్నాయి సాంగ్స్ అని పెట్టాడు. ఆయన కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ అని చెప్పాడు, వెరీ క్యాచీగా ఉన్నాయి సాంగ్స్ అని పెట్టాడు. అంటే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ఈ విజువల్ గా అన్ని చూస్తుంటే వెరీ బ్యూటిఫుల్ విజువల్స్. అంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని చూసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ఇయర్స్ అవుతుంది. అయితే కమర్షియల్ లేదంటే ఈ మధ్య కొంచెం అడల్ట్ కంటెంట్ అవన్నీ కూడా రొమాన్స్ బోల్డ్ మూవీస్ ఎక్కువైపోయాయి. సో మీరు ఎందుకు మళ్ళీ అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఫాలో అవ్వకుండా బ్యాక్ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అందరూ అదే చేస్తున్నారు, మళ్ళీ నేను చేసి వాళ్ళ గుంపులు ఎందుకు వెళ్ళిపోవాలి చేయడం. మామూలుగా ఏంటంటే సినిమా అంటేనే ఎక్స్పోజ్ చేస్తున్నారు, అన్ని రకరకాలుగా వెళ్తున్నారు. నేను కొంచెం వేరే వెళ్దాం అనుకున్నాను. అందుకనే దీంట్లో మీకు ఈ పోస్టర్స్లో ఉన్నాయి కానీ సినిమాలో అసలు హగ్గు కూడా ఉండదు. హీరోయిన్ చూడండి ఎంత ఫీల్ అయిపోతుందో. చిన్న హగ్గు ఉండదు, చిన్న క్లివేజ్ షో ఉండదు, చిన్న కిస్ ఉండదు, కిస్ లాంటివి ఎలాంటివి ఉండవు. హీరో ఎంత హత్య అసలే ఉండవు అలాంటి. ప్యూర్ మంచి లవ్ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని బ్లెండ్ అయి ఉంటాయి. అంటే సడన్ ఒక మంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్లోకి వెళ్ళిపోతుంది.
అవన్నీ నాకు blend తెలిసి మీ హీరో నెక్స్ట్ సాయిరో నాకు సబ్జెక్ట్ లో వచ్చిన కంచి ముందు ఎన్ని హగ్గులు నేను కిసులు మిస్ అయ్యాడు పాపం. సరే అంటే ఇందాక డైరెక్టర్ సార్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు అన్నారు, కానీ ఒక ఆర్టిస్ట్ గా ఖచ్చితంగా డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఒక ఆర్టిస్ట్ పైన ఉంటుంది. సో సురేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎలా ఉండింది, మీ పర్ఫార్మెన్స్ పైన ఎలా ఉండింది? సో సురేష్ గారు ఎంతవరకు మిమ్మల్ని క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ చేయించారు, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయించారు అండ్ ఎలాగా పర్ఫార్మ్ చేయించారు? He used to, you know, do like తెలుగులో లేదు ఆ బెట్లు ఎప్పుడో అయిపోయాయి. యాక్చువల్లీ నేను మర్చిపోయినా తెలుగు మాట్లాడిపోతే మా బ్యాగ్ పెట్టాను, తను మర్చిపోయింది, పర్లేదు వెళ్ళేటప్పుడు చనిపోతాను. You know, when we were doing story narration, he used to do this thing like before shooting also. He used to full, you know, with emotion he used to narrate me the story, the scene. Neha, this should be there, the emotion should be there. See, if you'll call Tataya na, so it should be this much. Tataya, Ratri ke palli kind of. ఇప్పుడు కాదు తర్వాత చెప్తా. He used to do the scene before me, then I used to follow him ki oh sir, yeah, like he is very confident about like okay, I want this only, not below, not ever like settle. I want this means this, कुछ भी ज़्यादा नहीं, कुछ भी कम नहीं, like not above that, not below this. Yeah, subtle. So yeah, that's why I was very, you know. అంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ అండి, తన సినిమాలో ఏమన్నా డైలాగ్ చెప్పమంటే తాతయ్య నైట్కి మల్లెపూలు, తాతయ్య That was my first dialogue. ఇక్కడ తాతయ్యకి మల్లెపూలకి సంబంధం ఏంటండి? That was my first dialogue. That's why I remember till now. తను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చేసిన మన ఫస్ట్ సీన్ అన్నమాట. డైలాగ్ ఓకే, తాతయ్యకి మల్లెపూలు సీన్ అలా ఉంటుంది. సో యా అది తనకు బాగా నచ్చేసినట్టుంది, అందుకని దాన్ని మాటలతో అదే తీసుకుంటుంటుంది. సీన్ లో చూసినప్పుడు ఛాలెంజ్ చేస్తారు, తాతయ్య చెప్పండి అంటే తాతయ్య. ఫస్ట్ సీన్ ఓకే ఆన్ సెట్ తెలిసిపోయిందిగా, ఈ సినిమాలో ఇలా తెలిసిపోవడం లేదు కదా. ఐ థింక్ దాని దగ్గర టేక్లు ఆల్మోస్ట్ 8-10 నియర్లీ 10 వరకు తీసుకుంటాం టేకులు. తన ఐబ్రో రెండు అది మమ్మల్ని మంది టేకులు అడిగిన రాదు, అది వచ్చిన తర్వాతనే చేశాను అది సీన్. తనకు ఐబ్రోస్ now see टिक 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 अभी फ्लो हो गया. వెరీ నైస్, వెరీ నైస్. సో కిరణ్ గారు, అంటే మాకు ఒక చిన్న విషయం తెలిసినది, కరెక్టో కాదో చెప్పాలి మీరు. అంటే తను కూడా ఒప్పేసుకుంది, మీ ప్రొడక్షన్ బిల్స్ లో బిర్యానీ బిల్స్ ఎక్కువైనాయి అని. మండి ఒకసారి, బిర్యానీ బిర్యానీ దమ్ బిర్యానీ, హీరోయిన్ బిర్యానీ బిల్స్ ఎక్కువైనాయి, నిజమేనా? బిర్యానీ బిల్స్, ఐస్ క్రీమ్ బిల్స్ తెలియదు, ఎక్కువైంది బిర్యానీ లేదు. యాక్చువల్గా అక్కడ చబ్బి ఉన్నాను నేను, డైలీ బిర్యానీ తినేసి సార్ యూజ్డ్ టు టెల్ మీ బిర్యానీ నక్కు ఖాओ, పింపుల్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. ఓకే, సో అది విన్నాము. మరి డైలీ బిర్యానీ అడిగిందా? అది చెప్పాను, నాకు బిర్యానీ తిందా తెలియదు కానీ ఐస్ క్రీమ్ తిందా బిర్యానీ తెలియదు, బిల్స్ అయితే ఎక్కువ. సార్ అయితే నెక్స్ట్ నేహా చేసిన సినిమాల్లో ప్రొడక్షన్ కాస్ట్ సెపరేట్ కాస్ట్ తగ్గించుకోవాలి, కూడా ఇంక్లూడింగ్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ రెమ్యునరేషన్. స్మార్ట్ డైరెక్టర్, వెరీ స్మార్ట్. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉండబోతున్నాయి కిరణ్ గారి? సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ ప్రీవిడ్ తీసినా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఈవెన్ పాండమిక్లో కూడా దుబాయ్కి వెళ్ళి సాంగ్స్ షూట్ చేశాను. సో ఇక్కడ క్వాలిటీ విషయంలో అయితే ఇప్పుడు కాంప్రమైజ్ కాను కూడా. అంటే నేను బిజినెస్ అంటే ఈ సినిమా ప్రాఫిట్ వస్తుంది, హిట్ అవుతుంది అనే పాయింట్స్ కాకుండా సినిమాగా తీయడం, కాంప్రమైజ్ కాకుండా తీయడం అనేది ఒక అలవాటుగా చేసుకుని అలాగే చేస్తుంది. అంటే 2019 లో స్టార్ట్ అయిన ఈ ఫిలిం ఆల్మోస్ట్ 2.5 years పాండమిక్ వల్ల ప్రతి ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్స్ ఆగిపోయి చాలా ప్రొడక్షన్ హౌస్లే చాలా ఇబ్బంది పడ్డాయి. మరి 3 years ఎలా మెయింటైన్ చేశారు మీరు? ఐ మీన్ అది ఎంత టిపికల్ కదా, మనీ అంతా ఇన్వెస్ట్ చేసి. టిపికల్ అంటే అసలు మనం యాక్చువల్ బేసిక్గా నేను రియల్టర్, బిజినెస్ బిల్డర్ కమ్ రియల్టర్. సో సినిమా అనేది ప్యాషన్ తప్ప, సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని నేను చేయలేదు. కరోనా వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ముందుగానే, సో వర్కౌట్ అంతే. మరి ఎందుకు ఓటీటీ కంటే చాలా మంది కొత్త ఫిలిమ్స్, చిన్న బడ్జెట్ ఫిలిమ్స్, ఐ మీన్
మనం ఇన్వెస్ట్మెంట్ వచ్చినా చాలని చాలా మంది ఓటీటీకి ఇచ్చేసి ఉన్నారు. మరి మీరు అంటే ఎందుకు ముందు OTT ఓటీటీ వైపుకి వాళ్ళు వెళ్ళలేదు? చిన్న సినిమాలకు ఫస్ట్గా వాళ్ళగా డెస్పరేట్గా రావట్లేదండి. సినిమా రిలీజ్ చేస్తే దాని కొంచెం మూవ్ తీసుకుంటాం, కానీ వేరే పెద్ద సినిమాలు అంటే ఆటోమేటిక్గా బిజినెస్ అయిపోద్ది, Business అయిపోతుంది. వాళ్ళు ముందుగానే తీసేసుకుంటున్నారు. మన దగ్గర ముందు సినిమా రిలీజ్ అయితే తప్ప ఓటీటీ గురించి డిస్కషన్ రావట్లేదు, రావట్లేదు. బయట డిస్కషన్ వేరే. ఓకే, ఎంతైనా థియేటర్ లో చేస్తేనే ఆ థ్రిల్ యా బాగుంటుంది. డెఫినెట్లీ. ఎస్. సో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ కి ఈ కరోనా పాండమిక్ అన్నది పాపం చాలా డేస్ నిద్ర లేకుండా చేసింది. మీరు ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే ప్రతి ఒక్క హీరోయిన్ అయినా డైరెక్టర్ అయినా 70mm స్క్రీన్ పైన థియేటర్ లో ఆ విజిల్స్ అరుపులు అంతమంది క్రౌడ్ మధ్య వాళ్ళ నేమ్ చూసుకోవడానికి చాలా ప్యాషనేట్ గా ఉంటారు. మీకు ఎక్కడ మీరు ఓటీటీకి వెళ్ళిపోతుందేమో అది మిస్ అవుతామన్న భయం ఏమన్నా అనిపించిందా? లేదు, ఎందుకంటే వన్స్ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మేము షెడ్యూల్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పాండమిక్ ఫస్ట్ స్టార్ట్ అయింది, కరోనా వేవ్, బ్రేకప్ అయిపోయాం. దాని తర్వాత మాకేంది టాకీ మొత్తం ఫినిష్ అయిపోయింది, ఆల్మోస్ట్ కొంచెం ఉంది టాకీ. ఆ టైంకి సాంగ్స్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. సాంగ్స్ ఫారెన్ అనుకున్నాం, ఫారెన్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ అవి ప్లాన్ చేస్తున్న టైంకి మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కనబడ్డాయి. అప్పుడు సార్ని అడిగాను, సార్ ఏమన్నా మనం ఓటీటీకి వెళ్దాం అనుకుంటున్నామా లేకపోతే ఏంటి సార్, ఇఫ్ మీరు ఓటీటీకి వెళ్ళాలనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు సార్ అని చెప్పాను సార్కి. లేదు మనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్తున్నాం అని చెప్పాను. ఆయన సార్ ఇచ్చారు అష్యూరెన్స్. సో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇంకా నాకు టెన్షన్ ఎందుకు ఉంటుంది, ఇంకా అస్సలు లేదు టెన్షన్. సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అంతే, డెఫినెట్గా. ఇందాక కర్నూలు అనేది అన్నారు మీరు. కర్నూలు అంటే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఏమన్నా సినిమాలో ఉండబోతుందా? లేదు, యాక్చువల్గా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉండదు. కర్నూలు అంటే మీన్స్ కర్నూలులో చేయలేదు షూట్. యాక్చువల్గా స్టోరీ జరిగేది చిత్తూరు తమిళనాడు బార్డర్, ఆ బార్డర్లో జరిగే స్టోరీ. బట్ ఆ కైండ్ ఆఫ్ లొకేషన్స్ నాకు కర్నూలు దొరికే బాగా, ఎందుకంటే మనకు దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే సార్ వాళ్ళది కర్నూలు లోకల్ అక్కడ. అందుకని మేము ఏంటంటే చాలా సినిమాలు చేశారు కర్నూలులో. ఫ్యాక్షన్ సినిమాలు అంటే వెళ్ళడం అక్కడే చేయడం. ఏ లొకేషన్ కూడా మీరు ఇంత ముందు చూసిన సినిమాలు ఉండదు. యా, అలా చూస్ చేసుకున్నాం లొకేషన్స్ కూడా చాలా కర్నూలు అనగానే కొన్ని టిపికల్ గా ఉంటాయి కదా. చాలా చిన్న ఊరు కూడా, బుర్జు ఇలాంటి బుర్జు మెయిన్ కర్నూలు అనగానే అదొక ఫ్రేమ్ కనిపిస్తుంది. చిన్న ఊరు అంటే వన్ ఆఫ్ ది సిటీ ఉన్న థింగ్స్ ఒక 4-5 ఉంటాయి. ప్రతి సినిమాలో ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా కర్నూలు అనగానే ఆ బుర్జు చూపిస్తారు. సో కొత్త లొకేషన్స్ అనేసరికి ఇంకేమున్నాయి కర్నూలులో? సిటీలో అసలు చేయలేదు, సిటీని అసలు చేయలేదు. టోటల్గా విలేజ్లో తీసుకున్నాం. డ్రై లొకేషన్స్ కావాలి మాకు. ఆ డ్రై లొకేషన్స్ కోసం బాగా సెట్ చేసాం. దొరికాయి, చాలా లొకేషన్స్ దొరికాయి. అవి అక్కడే చేసాం షూట్. అది మీరు కర్నూలులో ఆల్రెడీ షూట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చేశారంటే నమ్మరు అసలు. ఇక్కడ చేశారా కర్నూలులో అని చెప్పని. సార్ మీది కర్నూలా సార్? అందుకే నాకు డౌట్ వచ్చింది. సో మీ ఊరు స్పెషాలిటీస్, అక్కడ మీ హీరోయిన్కి ఏం స్పెషల్ ఫుడ్స్ తినిపించారు చెప్పండి నాకు. యాక్చువల్గా ఆ టైంలో నేను లేనండి కర్నూలులో, ఆ షూటింగ్ టైంలో లేదు. ఢిల్లీ బాంబేలో ఎక్కువ ఉన్నాను, వేరే వర్క్ మీద ఎంగేజ్ అయినాను. సో ఇంకా అది ఏం తిన్నారో తెలియదు, బిల్స్ కూడా తెలుసు అంతే. షూటింగ్ స్టార్ట్ అయిన ఓపెనింగ్ రోజు వచ్చారు సార్, జస్ట్ 2 hours అంటే లంచ్ చేసి వెళ్ళిపోయారు. లంచ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళా మధ్యలో ఒకసారి వచ్చారు, 2 hours ఉండి వెళ్ళిపోయారు అంతే. ఈ టోటల్ షూట్లో సారు ప్రొడ్యూసర్ గారు ఉన్నది అదే టైం. అంటే కనీసం నేను అనుకున్నాను వాళ్ళ లోకల్ సార్ది లోకల్ కదా, అక్కడ షూట్ చేస్తే దగ్గర 15 to 18 days చేసాం షూట్ చేసాం అక్కడ కనీసం అప్పుడే ఉంటారు అనుకున్నాం. మేము అక్కడికి వెళ్ళేసరికి సార్ ఢిల్లీ పోయాడు. షూట్ అయిపోయినాక 2 రోజులకి వచ్చారు సార్. అక్కడ లేరు అప్పుడు. వాళ్ళ ఫన్నీ థింగ్ ఏంటంటే దాని తర్వాత మళ్ళీ 3 days చేసాం మళ్ళీ షూట్ ఇక్కడ కర్నూలులోనే. తనకి ఏంటప్పుడు తను బాగా సిక్కింది, క్లైమాక్స్ చేస్తున్నప్పుడు బాగా సిక్కింది. తను సిక్ అవడంతో షెడ్యూల్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఆ 3 days బ్యాలెన్స్ ఉండిపోయింది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా సాగాడు అక్కడ. ఎంత నమ్మకం అండి సార్కి. సో ఎందుకంటే బికాజ్ ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని అంత ట్రస్ట్ చేస్తేనే ఆయన లొకేషన్ దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉన్నారంటే ఆ ట్రస్ట్ డెఫినెట్గా చాలా ట్రస్ట్ చేశారు సార్ కూడా. నేను అదే ఇచ్చాను అనుకుంటున్నాను. అంటే ఆ ట్రస్ట్ నిలబెట్టుకున్నాననే నమ్మకం అయితే ఉంది నాకైతే. దానైతే సో ఉదయ్ కిరణ్ గారితో అంటే మీన్స్ ఆయన లొకేషన్కి వచ్చిందే తక్కువ కాబట్టి ఈ ప్రొడక్షన్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
Dubai mein he came, no? ఓకే ఓ Yeah. దుబాయ్లో We have done a lot of photo shoots. Full nice. Yeah. దుబాయ్ మరి గోల్డ్ అదేదో స్ట్రీట్స్ ఉంటే వాటి తీసుకెళ్ళలేదా మీ ప్రొడ్యూసర్స్? పాండమిక్ కదండి, కరోనా టైం కదా, యాక్చువల్ షూట్ చేసుకోవడానికి భయపడుతూ ఎలా ఎప్పుడు తొందరగా ఫినిష్ చేసుకొని బయటపడదామని ఐడియాలో ఉన్నాం. Time was very less. ఎక్కడ మళ్ళీ ఎవరైనా కరోనా వస్తే ప్రాబ్లం కదా అని మా భయం మాకు ప్రొడ్యూసర్ We have white chocolates. ఎంగేజ్ కావాల్సి వస్తుంది. సైడ్ ద రిస్క్ అని చెప్పి ముందు షూటింగ్ వరకే చూసుకొని బయలుదేరి వచ్చేసి ముక్కలు We నొప్పి bought వచ్చేసేవాళ్ళు. some chocolates. That's it. ఏదో We bought some chocolates and came back. సో సింపుల్ గా వచ్చారు అయితే. అంటే అసలు ఎలా ఉందంటే సిచ్యుయేషను, వెళ్ళేటప్పుడు టెస్ట్లు ఇక్కడ, Oh, ఇక్కడ ఉంటుంది. దిగగానే టెస్ట్లు. test. ఎవరన్నా ఏ సిమ్టమ్స్ వచ్చినా తీసుకెళ్ళి పడేశారంటే దుబాయ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. 14 days క్వారంటైన్. అసలు ఏమైందో తెలియదు, అంత టెన్షన్లో ఉన్నాం. ఒకవేళ లేకపోయినా క్వారంటైన్ లో వచ్చింది అనుకోండి, అదొక తలనొప్పి. But finally, we are satisfied with the, our quality of the songs. It's very rich. ఎస్ Okay. వై అంటే ఆల్ సాంగ్స్ దుబాయ్ లో ఎందుకు? ఎనీ ఐ మీన్ ఏమైనా రీజన్ ఉందా? ఆల్ చేయలేదు. One song. 3 songs చేసాం. Huh. 3 songs One is చేసాం. from. 1 song టోటల్లీ కాలేజ్ బ్యాక్డ్రాప్ లో ఒకటి చేసాం. అది 4 songs ఉన్నాయి. 4 సాంగ్స్. యా, ఒకటి బిట్ సాంగ్ ఉంటుంది, అది మ్యారేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది, అది ఇక్కడ చేసాం. అది అంటే ఆల్మోస్ట్ 3 సాంగ్స్ దుబాయ్. యా 3 songs దుబాయ్. ఓకే. 3 songs. అవి కూడా ఏంటంటే డ్రీమ్ సాంగ్స్ ఏం కాదు, అవి లైవ్ సాంగ్స్ కిందనే తీసుకున్నాం వాటిని. కొంచెం రిచ్ లొకేషన్స్ కావాలని కాన్సెప్ట్తో వెళ్ళాం. అంటే బేసిక్గా మేము యాక్చువల్గా ప్లాన్ చేసింది అక్కడ కాదు, యూరోప్ ప్లాన్ చేసాం. ఇటలీ ఫస్ట్ ప్లాన్ చేసింది. యూరోపియన్ కే ఇటలీ ప్లాన్ చేసాం ఫస్ట్. కరెక్ట్ టైంకి ఫస్ట్ పాండమిక్ అక్కడ స్టార్ట్ అయింది ఇటలీ. సో దాంతో వాళ్ళు ఇంకొక 10-15 days అయింటే మేము కూడా అక్కడ ఇరుక్కుపెట్టేళ్ళం. ముందే వెళ్ళి ఉంటే ఇరుక్కుపోయాడు. అక్కడ చాలా అసలు చలో ఇట్లీ. మారిపోదాం. చాలా లక్కీ అనమాట అది. చలో మార్పు. దాని తర్వాత చాలా కంట్రీస్ చూసాం. ఇంకా ఏ కంట్రీ ఓపెన్ చేయలేదు, ఒక్కటే ఓపెన్ చేసిన కంట్రీ దుబాయ్. Dubai. అట్లీస్ట్ ఈజీ ట్రావెల్. Yeah, very easy. బికాస్ ఆఫ్ దట్ వి దుబాయ్ చూస్తున్నాం. కరోనా వల్ల కాంప్రమైజ్ అయ్యారని, లేకపోతే మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని చూపించేవాళ్ళు సినిమాలో. మీకు ఆ రిచ్నెస్ ఉంటుంది సినిమాలో. మీరు సినిమా చూస్తే ఇది చిన్న సినిమానా అని అనరు, ఎందుకంటే బడ్జెట్ కూడా అలాగే పెట్టారు. Budget, yes. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ కూడా అలాగే ఉంటుంది. కర్నూలు పవర్ అంతా కనపడుతుంది అసలు. డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. సో మీ హీరో గురించి చెప్పాలి. సాయిని నేను అనుకున్నప్పుడు కొంచెం హ్యాండ్సమ్ గా కొంచెం ఉండాలి, అండ్ ఫేస్లో రిచ్నెస్ ఉండకూడదు. ఓకే. మిడిల్ ఏజ్డ్ మిడిల్ క్లాస్ బాయ్ లాగా ఉండాలి, అండ్ లుక్ చాలా చూడడానికి బాగుండాలి, అండ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసిన తర్వాత చాలా చూసాం. 2-3 కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అడ్వాన్స్ కూడా ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఫైనల్గా అతను పిలిచాం, అతను స్టోరీ నాడు ఇమ్మీడియట్గా ఓకే చేసాడు. అతను కూడా మంచి డాన్సర్, అతను ఫస్ట్ బేసిక్గా మంచి డాన్సర్. మీ హీరోయిన్ అయితేను డాన్స్ కొంచెం కష్టమే, కానీ పర్ఫార్మెన్స్ ఇరగొడుతుంది. Performance. ఇద్దరికి ఉన్న మాత్రం కాంపిటీషన్ ఉన్న మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో తనే డాన్సర్. I told you. I told you. ఓకే. తను కూడా చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. కానీ మా దాంట్లో ఫస్ట్ 2 days మాత్రం వీళ్ళు నాకు జెల్ కావడానికి టైం పట్టింది. వాళ్ళు ప్రీవియస్ మూవీస్లో వాళ్ళ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఇల్లు ఉంటారు, వాళ్ళు అది మన తప్పట్టాలని తెలియదు. బట్ నేను ఫస్ట్ 2 days సాయికి చేస్తున్నాడు, లేదు నువ్వు క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు, నాకు నువ్వు వద్దు, నాకు క్యారెక్టర్ కావాలి అని చెప్తే, సార్ ఒకసారి నాకు చెప్పండి సార్ అన్నాడు. ఎలా చేయాలో చెప్పండి సార్ కొంచెం అని చెప్పంటే ఒక 2-3 days ప్రతి షార్ట్కి చెప్పాడు. 3వ రోజు అన్నాడు. 3వ రోజు తర్వాత నుంచి స్లోగా మింగిల్ అయిపోయాడు. అప్పుడు అన్నాడు వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ చాలా మంది మీ బాడీకి ఓన్ చేసేసుకొని, మీ బాడీ లాంగ్వేజ్ ఓన్ చేసేసుకొని చేసేయండి అనేటోళ్ళు, ఫస్ట్ టైం సార్ క్యారెక్టర్కి ఓన్ చేసుకోవాల్సి వచ్చింది నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పారు అడుగుతున్నాను. దాని తర్వాత అసలు ఫస్ట్ 2-3 days మాకు టేక్స్ మోర్ దెన్ 4-5 వెళ్ళింది. ఆఫ్టర్ దట్ 2-3 అంతే. కొన్ని సీన్లు అయితే షార్ట్స్ అయితే ఒక టేకుల్లో అయిపోయాయి. ఇద్దరు చాలా బాగా చేశారు, ఆ విషయంలో డౌట్ లేదు. అందుకనే విత్ ఇన్ ద వర్కింగ్ డేస్లో చేయగలిగాం మేము. వర్కింగ్ డేస్ కూడా పెరగకుండా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చిన వర్కింగ్ డేస్ కన్నా తక్కువ చేశాను. గ్యాప్ లేకపోతే ఇప్పటికి ఇంకో 3 సినిమాలు వచ్చేసాయండి.
సో అంటే తను ఫస్ట్ ఫిలిం Yeah. అంటే రిలీజ్ విషయంలో సెకండ్ అయి ఉండొచ్చు కానీ తను తెలుగు Yeah, ఇండస్ట్రీకి yeah. వచ్చిన ఫస్ట్ ఫిలిం బిఫోర్ తను Yes. సీరియల్స్ లో యాక్ట్ చేశానని చెప్పింది. మరి ఒక సీరియల్ ఆర్టిస్ట్ ని మీరు సినిమా ఆర్టిస్ట్ గా మార్చడానికి చాలా కష్టపడి ఉంటారు బికాస్ అక్కడ యాక్టింగ్ స్కిల్స్ వేరు సీరియల్స్ కంటే అఫ్ కోర్స్ మీరు ఇంట్లో మగవాళ్ళందరూ జోకులు వేస్తారు కూడా సీరియల్స్ మీద. సో సినిమా యాక్టింగ్ వేరు. సో అలాంటి వేరియేషన్స్ ఐ మీన్ తనతో అసలు రాలేదు, రాలేదా? తను ఈజీగా మిగిలిపోయింది, Okay. క్యారెక్టర్ని తను ఓన్ చేసేసుకుంది. అదే చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ విషయంలో తను కొట్టడం లేరు, Oh. డౌట్ లేదు దాంట్లో. Very nice. అంటే ఇక మనం తనకి ఇచ్చే ఇన్పుట్స్ దాని క్యారెక్టరేషన్ని మనం కరెక్ట్గా తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్ఫార్మెన్స్ డ్యామ్ గుడ్ అని డౌట్ లేదు దాంట్లో. ఓకే ఐస్ Thank you. Eye expressions ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్లీ ఎక్స్ప్రెషన్స్ చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది తను, yes very డౌట్ లేదు దాంట్లో. ఎస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఒక క్యూట్ లవ్ స్టోరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న హీరోయిన్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా చలో ప్రేమిద్దాం మీకు గ్రాండ్ సక్సెస్ వచ్చేయబోతుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి చలో ప్రేమిద్దాం ఎంత మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒక మంచి గులాబీ లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఒక సినిమా మన కోసం నవంబర్ 19th థియేటర్స్ లోకి రాబోతుంటే ఇంకెందుకని వెయిట్ చేయడం, అందరం కూడా థియేటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి చలో ప్రేమిద్దాం ని చూసి ఒక మంచి సక్సెస్ ని ఒక మంచి సినిమాని మనం అందరం కూడా ఎంజాయ్ చేద్దాం. సో నవంబర్ 19th చూసేయండి చలో ప్రేమిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.